ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మరో ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నినాదాలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని భారతదేశ ప్రజలందరూ స్వాగతించాలని, ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండాలని ఆమె అన్నారు. అంతేకాకుండా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, అప్పుడు ప్రతి పౌరునికి ఒక్క ఓటు మాత్రమే ఉండే విధంగా కల్పిస్తారని జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మేము కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మేము వ్యతిరేకత వెల్లడిస్తూ ఉన్నాం. గత నెల నుంచి మనం చూస్తూ ఉన్నాం, జూలై నెలలో నుంచి ఓటు గురించి రాహుల్ గాంధీ గారు, లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఉద్యమం, దానికి మేము సహకారంగా మద్దతుగా మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు కొవ్వొత్తులతో నిరసన జరిపి పార్టీ ఆఫీస్ నుంచి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి దగ్గర మేము మా మొర చెప్పడానికి ఇక్కడంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులందరం ఇక్కడికి చేరడం జరిగింది. మనమందరం సోదరులారా, మనమంతా చూస్తూ ఉన్నాం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాపాలనటువంటి మన భారతదేశము ఇప్పుడు ఏ రకంగా పరిస్థితిలో ఉంది. గత 3 పర్యాలుగా 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఓటు హక్కు కూడా లేకుండా కాలర్ తొక్కి మనల్ని ఎంత హింస పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, వారి పితరులు, వాళ్ళ తాతగారు కావచ్చు, వారి నానమ్మ కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మన దేశం కోసము ప్రాణాలు వద్ది ప్రజాస్వామ్యం కోసం పాటుపడి స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో సేవ చేసి ప్రజలకు ఓటు హక్కు కల్పించి దేశంలో ప్రజలు తన ఇష్ట ప్రకారము ప్రజల నాయకులను ఎన్నుకోవాలనే హక్కును కూడా కాలరాస్తూ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కోవాల్సిన సమయం ఏర్పాటైంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు జరగబోయే బీహార్ ఎలక్షన్లలో ఏ రకంగా అరాచకం జరిగిందని ఎలక్షన్ కమిషన్ పని అడగడం జరుగుతూ ఉంది. అవును, అసలు ప్రజలు వాళ్ళు ముందుగానే డిసైడ్